శుభమస్తు. శ్రీరామ జయం. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎన్నో సాధనలు మనం చేసి ఉన్నాం. ఎన్ని చేసినా మళ్ళీ ఇంకా అన్నప్పుడు ఇంకేదైనా కొత్త విధానాలు స్ఫురిస్తాయా, ఆచరణ యోగ్యంగా ఉంటే అనుసరిద్దామా అనే ఆలోచనలు మనలో కలుగుతూనే ఉంటాయి. ఎన్ని చేసినా ఎన్ని చూసినా మళ్ళీ అనుకున్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా అందించే ఒక విధానం ఉంది. అది రాగి చెంబులో నీరు పోసి ఒక ఉద్ధరణ 2 ఉద్ధరణలు పాలు అందులో కలిపి అందులో సుగంధ ద్రవ్యములను ఉంచి వట్టివేళ్ళు కానీ, పుదీనా కానీ, పచ్చకర్పూరం కానీ, లవంగములు, యాలకులు యథాశక్తి మన ఇంట్లో ఏవి ఉంటే అవి ఆ నీటిలో కలిపి 1-2 పుష్పాలు అందులో ఉంచి 2 తమలపాకులు అందులో వేసి ఈ కలశమును ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో చిన్న స్టూల్ లేదా పీట వేసి ఆ పైన ఉంచాలి. ఈశాన్య దిగ్భాగంలో కిటికీ ఉన్న ఎడల ఆ కిటికీలో కూడా ఉంచవచ్చు. విశేషంగా రాగి చెంబులో నీరు, అందులో పాలు, అప్పుడు అది పాల కడలి అవుతుంది. అందులో పచ్చకర్పూరం విష్ణువుతో సమానం, తమలపాకులు ఆ స్వామికి మనం చేసేటటువంటి అలంకరణ, అందులో ఉంచే పుష్పములు లక్ష్మీదేవికి సమానం. రాగి చెంబు అగ్నితత్వానికి, జలం నీరు జలతత్వానికి, తమలపాకులు భూతత్వానికి, పచ్చకర్పూరం ఆకాశతత్వానికి, పుష్పము విశాల విశ్వమంతా కూడా ఆవరించి ఉన్నటువంటి తేజస్తత్వానికి ప్రతీక. ఆపోవా ఇదమాసం సలిలమేవా, ఈ వేద ప్రమాణం. మనం చేసే అర్చన ప్రకృతికి పర్యావరణానికి దగ్గరగా ఉండాలి. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ 5 తత్వములను కలిపి చేసేదే కలశ ఆరాధన. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు సంపూర్ణంగా అందించేది. సాధారణంగా ఉండే నీటిలో కాసింత పచ్చకర్పూరం వేస్తే అది తీర్థంగా మారుతుంది. సుగంధపు సువాసనలతో దేహానికి ఆరోగ్యం, ఇల్లంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, సహజమైనటువంటి ఆనందకరమైన పరిస్థితులను ఈ కలశ ఆరాధన మన ఇంట్లో కల్పిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే రాగి చెంబులో నీరు పోసి పాలు కలిపి అందులో కాసింత పచ్చకర్పూరం వేసి ఆగ్నేయ దిగ్భాగం కానీ ప్రత్యేకంగా ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉంచినట్లయితే లక్ష్మీ అనుగ్రహం. పంచతత్వములకు ప్రతీక. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, తమలపాకులు. లక్ష్మీదేవి అనుగ్రహం కోరి దేవతారాధన చేస్తాం, దీపారాధన చేస్తాం. దీపం అగ్నితత్వం. దేవతార్చన చేసేటటువంటి చోట కూడా కలశ ఆరాధన చేస్తాం, జలతత్వం. అక్కడ కూడా మనం అర్చామూర్తిని, విగ్రహార్థులను అర్చన చేస్తాం, భూతత్వం. ధూపం వెలిగిస్తాం, వాయుతత్వం. అలాగే హారతి అందిస్తాం, ఆకాశతత్వం. అర్చన అంటేనే 5 తత్వములతో ముడిపడి ఉన్నది అని అర్థం. లక్ష్మీదేవిని ఇలా 5 తత్వములతో కలిపి అర్చన చేసినట్లయితే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఉంటాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.